శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం ఎస్డిపిఐ పార్టీ సమావేశానికి విచ్చేసిన స్టేట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అబ్దుల్లా బేగ్ గారికి, మన నంద్యాల ఎస్డిపిఐ అధ్యక్షులు మహబూబ్ బాషా గారికి, శ్రీశైలం నియోజకవర్గం అధ్యక్షులు హుసేన్ గారికి, ఇక్కడికి వచ్చేసిన క్యాడర్కు, అభిమానులకు, కార్యకర్తలకు పేరు పేరున ముఖ్యంగా మీడియా సోదరులకు హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మనం నా మీద నమ్మకంతో మన ఎస్డిపిఐ పార్టీ ఇంత పెద్ద బాధ్యత అప్పగించింది. నేను కూడా మంచి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఆత్మకూరు వెలుగోడులో చాలా బంధుత్వాలు ఉన్నాయి. మా అక్కగారికి ఇచ్చాము. ఇక్కడ మా తోడళ్ళు ఉన్నారు మన వెలుగోడులో. అన్ని రకాలుగా రైతు సమస్యల గురించి నాకు బాగా తెలుసు. నేను కూడా నంద్యాల రైతు సంఘం ప్రెసిడెంట్ని, ప్రస్తుతం వ్యవసాయదారుని. వ్యవసాయంలో ఏ మెలకువలు కావాలో అన్ని నాకు తెలుసు. ఈ రోజు ప్రస్తుతం మన శ్రీశైలం నియోజకవర్గంలో నీటి సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి పార్టీ వాళ్ళ హామీలు ఇచ్చుకుంటూ పోయారు. కానీ ఏ రోజు కూడా ప్రజల సమస్యల గురించి ఎప్పుడు కూడా పిలిచి ఏమయ్యా మీకు ఏమైనా కావాలన్నా, నీళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి కదా, మీ సమస్య ఏమి అని అడిగిన నాయకుడు లేడు. ప్రతి ఒక్క నాయకుడు వస్తాడు, ఇది మా అడ్డా, ఇది మా గడ్డ అంటారు, వెళ్ళిపోతా ఉంటారు. ఏమయ్యా అని అడిగితే మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినా ఎవరు కూడా కానరారు. ఈ రోజు మన ఎస్డిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా అన్ని సమస్యల మీద పోరాడుతూ వస్తుంది. ఈ రోజు కూడా మన ఎస్డిపిఐ పార్టీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ముందు వచ్చి మీ సమస్యలు ఏమిని అడిగి మీ సమస్యలు నెరవేరుస్తూ వస్తుంది. ప్రస్తుతం మన జగనన్న నమ్మకము అని అంటున్నాడు. ఏ నమ్మకమో మనకు తెలియదు. చంద్రబాబు గారు వచ్చేసి భవిష్యత్తు అంటున్నారు. భవిష్యత్తు ఏమో అర్థం కావడం లేదు. నవరత్నాలని పథకాలు తెచ్చారు. ఆ పథకాలు వచ్చిన అమౌంట్ ప్రజల్లో ఎక్కడ పోయిందో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతి ఒక్క సామాన్యంగా ప్రజల మీద వచ్చే ప్రతి ఒక్క ఒత్తిడికి కారణం ఉన్న ప్రభుత్వాలే. అన్ని రకాలుగా ఈ రంగంలో వస్తున్న నిత్యావసరాలు సరుకులు విపరీతమైన రేట్లు పెంచేశారు. మనకు వస్తున్న ఆదాయం కన్నా మనకు వచ్చే ఖర్చులే ఎక్కువ అయ్యాయి. ఒక కాలంలో కరెంటు బిల్లు 150-200 వచ్చేది, ఇప్పుడు దాదాపు 600-700 వస్తుంది. ఎందుకు అయ్యా అంటే నెల దాటిన తర్వాత వాళ్ళు బిల్లు చూస్తున్నారు. అది కాదు ఇది కాదు అనేసి మాట జవదాడుతూ పోతున్నారు. మన శ్రీశైలం నియోజకవర్గంలో చాలా కాలం నుంచి ఉన్న సమస్య మెయిన్ వాటర్ గురించి ఎవరు కూడా ప్రశ్నించారు. ప్రశ్నిస్తే సరే మేము చేస్తాము, అప్పుడు చేస్తాము, ఇప్పుడు చేస్తామని హామీ ఇస్తారు. కానీ ఈ రోజు కూడా పట్టించుకోరు. కాబట్టి మాకు మీ క్యాడర్ కానీ, మన ఎస్డిపిఐ క్యాడర్ అభిమానులు, మన ప్రజలు, మన రైతు సోదరులు అందరూ కూడా మనకు బాగా సహకరించి మంచి మెజార్టీ తెగిన ఫస్ట్ ఈ నియోజకవర్గంలో ఉన్న వాటర్ సమస్యను ముందు పరిష్కరిస్తామని ఎస్డిపిఐ తరపు నుంచి నేను చెప్తున్నాను. జై ఎస్డిపిఐ.